నేషనల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయభాను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిరి శివచరణ్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడారి ప్రదీప్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి బీహార్ దర్భంగాలో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి నిరసనగా నరేంద్ర మోడీ మరియు నితీష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడారి ప్రదీప్, జిల్లా జనరల్ సెక్రటరీ సుధీర్ కుమార్, దమ్ముగూడెం మండల అధ్యక్షుడు సిద్ది ప్రవీణ్, చెర్ల మండల అధ్యక్షుడు జితేంద్ర, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు చింతరాల అరుణ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మణికంఠ నాగరాజు, సాయి సాంగి, గొడుగు సాయి, ఎంబి రాజు, సాయి భార్గవ్, రేవంత్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు। बीजेपी मंडी వైఖరి देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, यूथ कांग्रेस जिंदाबाद, మోడీ మండి వైఖరి నశించాలి, మోడీ మండి వైఖరి నశించాలి, వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి రాహుల్ గాంధీ గారిపై పెట్టిన కేసులని వెనక్కి తీసుకోవాలి। బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ बीजेपी, డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ बीजेपी। देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी। डाउन डाउन देश की नेता राहुल गांधी, देश की नेता राहुल गांधी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, नशिंचाली बीजेपी नशिंचाली बीजेपी मंडी వైఖరి, नशिंचाली बीजेपी मंडी వైఖరి, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद। नशिंचाली बीजेपी मंडी వైఖరి नशिंचाली बीजेपी मंडी వైఖరి डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी, डाउन डाउन बीजेपी। నేషనల్ ప్రెసిడెంట్ ఉదయభాను చిప్ గారు, అలాగే రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిరి శివచరణ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు బీహార్లో పర్యటిస్తున్నారో ఒక అంబేద్కర్ హాస్టల్లోకి వెళ్ళడానికి వెళ్తే రాహుల్ గాంధీ గారికి పర్మిషన్ ఇవ్వకుండా అడుగడుగున అడ్డుకొని రాహుల్ గాంధీ గారిని నిర్బంధం చేయడం, రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది। బీజేపీ మొండి వైఖరి ఇకనైనా నశించి రాహుల్ గాంధీ గారు బయటకు వస్తేనే బీజేపీ పార్టీ భయపడే పరిస్థితిలో ఉంది ఎన్డీఏ కూటమి। ఎక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని ఇంట్లో ఉన్న రాహుల్ గాంధీ గారిని ఇంటికే నిర్బంధం చేసేలాగా ఈ బీజేపీ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది। రాహుల్ గాంధీ గారికి ప్రతి చోట అడ్డంకులు ఎదుర్కొంటుంది। రాహుల్ గాంధీ గారిని ప్రతి ఒక్క ప్రధానమంత్రిగా చేసే వరకు ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికుడు ప్రతి నిద్రపోరని, అహర్నిశలు రాహుల్ గాంధీ కోసం కష్టపడతారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారని, రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికుడు కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ప్రధాని చేస్తామని, అలాగే రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన ఎఫ్ఐఆర్ను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।